అసలు ఏం జరిగింది ఏంటి? కేవలం చిట్టి డబ్బుల కోసమే మీ మదర్ పైన తను ఇలా దాడి చేశాడా? చిట్టి డబ్బులు కాదండి, వాడు పక్కన ఒకరు రెంట్ తీసుకుని తన ఫ్రెండ్ అని పెట్టింది. అయితే తను ఫస్ట్ ఈ అమ్మాయి మమత ఏమంటే వెళ్ళిపోయారు వెకెట్ చేసుకొని. వెళ్ళిపోయాక వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అయిందనమాట. మా ఇంటి పక్కన అడిగింది, లేదు ఇప్పుడు అవ్వలేదమ్మా, కింద వల్ల కాల్ చేసి కూడా ఇమ్మంది, మా ఇంట్లోనే ఉంటానని. లేదమ్మా అవ్వదు, నువ్వు మీ బాబుకు అంటారో వేరే చూసుకొని చెప్పాము. అంటే ఖాళీ అవ్వలేదు ఎవరిది కూడా. వెళ్ళిపోదాన్ని వెళ్ళిపోయిందని వెకేట్ చేసింది. తన పక్కన ఒక అమ్మాయి వచ్చింది 10,000 ఇంకో పక్కన రూమ్ ఉంది, అందులో పెట్టింది అనమాట తన ఫ్రెండ్ అని సుప్రియాన్ అమ్మాయి. ఆమె ఏం చేసింది, ఆమె కూడా 3 days తర్వాత వెకేట్ చేసినప్పుడు తిను వెళ్ళిపోయిన మమత వచ్చింది ఈ సుప్రియ తోటి. ఆమె సుప్రియ మళ్ళీ నేను 5,000 ఇచ్చింది, 5,000 నాకు రెంట్ ఇచ్చేది. అయితే నువ్వు ఇవ్వాలి కదమ్మా, ఇవ్వాలి అంటే అక్క నేను ఇస్తాను అక్క, నేను కొంచెం ఆమెమో ఫిట్నెస్ నడుస్తుంది అనుకుంటా సుప్రియ. తను అదే చెప్తుంది నా దగ్గర. అయితే కొంచెం డల్గా వెళ్తుంది, నాకు వచ్చే క్లయింట్స్ కూడా మనీ ఇస్తాను, ఒక 1 week అలా వెయిట్ చేయండి, 2 days అయినా 2 days 3 days అండి. సరే ఫోన్ లో ఈ వీక్ లో ఇచ్చాను చెప్పాను నేను అప్పటికి మమ్మీ. అయితే వెళ్ళి ఇచ్చేస్తామని చెప్పింటాను. అప్పటికి మమత ఉంది, సూర్య మమత నువ్వు చూడు నువ్వు ఇవ్వాలి ఈమెకి అక్కడ నేను అక్కడ సూర్యకి నేను ఇస్తాను ఆమె దగ్గర డబ్బులు అని చెప్పేసింది మమత. ఆ తర్వాత నేను 2 days తర్వాత నేను కాల్ చేయలేదు, 1 week తర్వాత నేను చేశాను కాల్. ఏప్రిల్ లో జరిగింది, 1 week తర్వాత నేను కాల్ చేశాను. తీయట్లేదు. అయితే మమత నువ్వు ఏమన్నాను, మమత కొంచెం సుప్రియాని తీసుకురా అని అడిగితే అప్పుడు తన తర్వాత కాల్ తను అక్కడ నేను పనిలో ఉన్నా నాకు చూడలేదు అని చెప్పింది. May 20కి మమతకు మేము డబ్బులు ఇస్తాను, May 20కి. అయితే తను నిన్న తాగొచ్చేసి ఒక్కటే వాళ్ళ హస్బెండ్ తను ఇద్దరు తాగొచ్చారు, మమత ఈయన ఇద్దరు తాగొచ్చి మా తమ్ముడిని ఫుల్ కొట్టారండి. మూడు మాటలు అసలు ఆగడం ఇస్తారు, అంత మాటలు మాట్లాడి మా తమ్ముడు ప్లీజ్ మాట్లాడకండి నేను రిక్వెస్ట్ చేసినామని ఆమెతో పెద్దగా అరుస్తుంది. వాడితే ఇంకా ఏం లేదు వాడు అందరూ మా అమ్మాయిలు మా డాడీ ఎప్పుడు లేదు అసలు ఆ టైంలో. మా తమ్ముడు ఇప్పుడే ఇంటర్ అయింది, చిన్నోడు వాడికి ఏం చేయాలో కూడా అర్థం అన్న ప్లీజ్ అలా మాట్లాడకండి అన్న ప్లీజ్ అని ఇలా నిజంగా చేయబెట్టి అన్న ఉంటాను అన్న మాట్లాడకండి మా మమ్మీని ప్లీజ్ అని అని అడిగితే ఏదో నేను ఆమె చేయబెట్టుకుని ఒక్కటే గుర్తు కడుపు. ఏ టైం అప్పుడు జరిగిందమ్మా ఇదంతా కూడా? 5:30 అలా. ఆమె కూర్చుని ఇంట్లో వచ్చి నార్మల్ గా ఇంతకుముందు నేను ఏదైనా అసలు ఎంత కామ్గా మాట్లాడుతాను అలా అరిచి చెప్పి మేము మాట్లాడుతున్నా వినడానికే నేను కొడుతున్నాను. మా తమ్ముడిని ఫుల్ కొట్టేయండి మా తమ్ముడిని. మా మమ్మీ మిడిలో వెళ్ళి ఆపడానికి నేను అప్పుడు ఒక పక్క ఒక్కొక్క నన్ను కూడా కుట్టుతున్నాడు, ఇంకొక మా తమ్ముడిని కుడుతున్నాడు. మా మమ్మీ మిడిలో ఉండి ఆ చెయ్యి 2 ఎలుగు దగ్గర పట్టుకొని ఆపుదామని చూస్తే ఆగట్లేదు. ప్లీజ్ వల్ల ప్లీజ్ ఆ చెయ్యి నోట్ దగ్గర వెళ్ళిపోయి వాడు నోట్తో చెయ్యి కొరికేస్తాడండి. మొత్తం నోట్లో వాడు మొత్తం కొరికి ఉండేశాడు. మొత్తం వాడు పళ్ళు మొత్తం వస్తున్నాయండి. అప్పుడు కూడా కొడుతున్నాడు ఇంకా అసలు. అయ్యో మా అమ్మ రక్తం అనేది అప్పుడు జరిగి ఇంకా మా తమ్ముడు కొడుతున్నాడు. అప్పటికి పైనుంచి వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు ఆపినారు. వాడు సోయలేదు, వాడు తాగి అంతగానం ఇది చేసిండు. ఆమె భార్య కొట్టు 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 ఇంకా తిరుగుతూనే ఉంది, ఆమె అరుస్తూనే ఉంది. అప్పటికి ఆమె ఎంత అరిచిన సౌండ్కు నా దగ్గర ఉంది ఒక వీడియో తీసాను వెళ్ళేటప్పుడు. వాళ్ళు ఎక్కడ ఉంటారు నాకు తెలియదండి, వస్తారు కదా ఎక్కడ పారిపోతారని. వాళ్ళు ఎవరో బండి దొరకలేదు కాబట్టి ఇక్కడ కింద ఉండిపోయాడు వాడు, లేకపోతే పారిపోయాడు ఆయన. సో ఇంతకు ముందు ఎప్పుడైనా సరే ఆయనతో పాటు మీకు గొడవలు అవ్వడం కానీ అంటే ఇంటి మీదకి రావడం కానీ ఎప్పుడైనా జరిగినాయా? లేదండి, ఎప్పుడైతే గొడవ అవ్వలేదు. ఇంట్లో కూడా ఎప్పుడైనా చెప్తున్నాం కదా వీళ్ళు ఉంటాను కూడా ఉన్నారు. తను అసలు వచ్చి అలా 20కి ఇస్తామని ఇప్పుడు వచ్చి ఇంత అరవడం ఎందుకు చూడండి. తను అరుస్తూ ఎట్లా అరుస్తుంది సౌండ్ అనేది వీడియో ఉంది నా దగ్గర. ఆ వీడియో నాకు ఒకసారి సెండ్ చేస్తారమ్మా? అంటే తను వెళ్ళేటప్పుడు వీడియో ఎవరు తీసాను, అది వచ్చిన వాళ్ళు దిగ్గు వెళ్ళిపోతుంది. మమ్మీని హాస్పిటల్ తీసుకెళ్ళిపోయాడు తమ్ముడు ఆ టైంలో. ఇంకా నేను మా సిస్టర్ ఉన్నాం అనమాట. నేను మా సిస్టర్ అక్కడ వాళ్ళకి ఇల్లు వాళ్ళు వెళ్ళిపోతారు కదా పారిపోతారని ఇంకా నేను మాట్లాడుతున్నాను. మమ్మల్ని కూడా కొట్టడానికి వచ్చినాడండి కింద కూడా. మా చెల్లినైతే నువ్వు ఆగు, నువ్వు ఎందుకు కొట్టడానికి వచ్చిన, తను వీక్ గా ఉంటది అసలు భయం లేదని కింద కూడా కొరికే పడేశాడండి మా మమ్మీ. వేమే వాడు అసలు అసలు ఎందుకు అనిపిస్తుందనో కోపం. మీరు అంతా ఏం చేసినాం లేదు, అదే నన్ను ఎందుకు ఏం చేసినామో తెలుసా. అంటే ఇది కేవలం తాగిన మత్తులోని చేశాడు అనుకోవచ్చా? బ్రద్ది కూడా ఉండొచ్చు అండి, వాడు బ్రద్ది కూడా పెట్టుకొని ఎందుకని నేను షాక్ అయిపోతున్నాను. అదే ఆమెకి ఆయన సొంత తాడు మ్యారేజ్ అంట అండి ఆయనకి. ఆమె తాగిపోయమన్నాం మేము. అంటే ఫస్ట్ మా ఇంటికి వచ్చినప్పుడు ఒక మ్యారేజ్ ఆయన ఉద్యోగం చనిపోయింది చెప్పేసి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను చెప్పింది. పెద్ద కొడుకున్నప్పుడు ఓకే మాకు సరే మీ ఫ్యామిలీ ఓకే మా అని అనుకున్నాం. కానీ థర్డ్ మ్యారేజ్ చేసినప్పుడు మేము ఇంకా ఇలా మీ కొడుకు నాకు
2 days నేను మ్యారేజ్ చేసుకున్నట్టు వద్దు అమ్మ అని చెప్పాము మేము. అందుకే వద్దన్నాం మేము. ఇంకా ఏదైతే సాలరీస్ అని ఇవ్వలేదు. ఓకే, సో ఆ గ్రడ్జ్ పెట్టుకున్నారు అనుకోవచ్చు అయితే. గ్రడ్జ్ పెట్టుకోవచ్చు అంతే. అదే. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ మీ మదర్కి ఎలా ఉందమ్మా? May 20కి రమ్మన్నా, May 17కి వచ్చి అంత పేషెన్స్ లేదండి. పోలీస్ స్టేషన్ ఇప్పుడు కమ్మని ఉన్నాడు, కామ్గా ఉంది. అదే ఒక 5 నిమిషాలు మా ఇంటికి వచ్చి అమ్మ కామ్గా అమ్మ అన్న చూడండి ఇంట్లో ఉన్నప్పుడు. ఓకే, కోవి రాలేదు మాటలేదు ఏంటండి. ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కదా, మరి పోలీసుల దగ్గర అసలు ఎందుకు ఈ విధంగా ప్రవర్తించాల్సి వచ్చింది ఏంటి అని ఏమైనా చెప్పాడా? అంటే మీ మీద ఏమైనా కోపం ఉంది కానీ, లేకపోతే తాగిన మైకంలో ఈ విధంగా చేశానని కానీ ఏమైనా చెప్పారా? పోలీసులు ఏమైనా చెప్పారా మీకు? పోనీ నేను ఏం అనలేదు. యాక్చువల్గా మమ్మీది హాస్పిటల్లో ఉన్నాయి, మమ్మీది చూస్తున్నాం కదా. సరే సార్ నేను అన్ని చెప్పాను, కంప్లైంట్ ఇచ్చాను, కోర్టుకి వెళ్తుందమ్మా, ఇంకా రిమైండర్ మీద ఉంటుందని చెప్పారు. ఓకే సార్ నేను మాట్లాడుతాను సార్ ఇచ్చేసారు. నేను ఇంకా మమ్మీతోనే ఉన్నాను హాస్పిటల్లో. నేను ఇంకా వారి దగ్గర ఏం వెళ్ళలేదండి, వాడిని ఏం చూడలేదు. నేను ఇందుకు ఇక కోర్టు నుండే వెళ్తాను. ఎఫ్ఐఆర్ నాకు కాల్ పిలిపించారు, అంతా అడిగారు. ఓకే, ప్రెసెంట్ అది అడిగానండి, వేలు మంచిగా ఉందమ్మా, వేలే కొరికేస్తావా షాక్ అయిపోయారు ఫస్ట్ సార్ చెప్పిన వెంటనే. అందరూ డాక్టర్స్ కు షాక్, పోలీసు. అదే కదా, వేలు కొరికేయడం ఏంటి అసలు? ఉంటుంది, పోయడం ఉంటుంది కానీ కొరకడం ఉండదని షాక్ అయిపోయారు వాళ్ళు కూడా కేసు చెప్పారు. ఆ వేలు చూపించినాక ఇంకా ఏందో ఎట్లా కొరికినావు నువ్వు అని అంటున్నావు. మొత్తం నమ్ముతుందండి, మొత్తం కైలా చేయి మొత్తం కొరికి ఏదో ఎత్తి మొత్తం ఏదో కొరికి పడేసిందండి వాడు. అదే అదే. ప్రెసెంట్ అమ్మగారి పరిస్థితి ఎలా ఉందండి? అది యాక్చువల్గా అది సర్జరీ అయింది, పడుకున్న ఇదిగానే ఉందండి చాలా. ఓకే ఓకే. అసలు మాట్లాడకపోతే తినలేదు, ఏమి తినకుండా గ్లూకోజ్ ఎక్కుతుందండి. ఓకే అమ్మా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ. రైట్, ఫోటో నేను పంపిస్తాను మీకు కావాలంటే. పంపించండి నాకు, ఇదే నంబర్కి వాట్సాప్ చేయండి ఒకసారి. నేను చేస్తాను.